ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై టీడీపీ పార్టీలో కాక రేపుతోంది. గత కొంతకాలంగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో కొలికిపూడి ఎపిసోడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారగా పార్టీ నేత రమేష్ రెడ్డిపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని 2 రోజుల క్రితం కొలికిపూడి ప్రకటించారు. ఈ రోజుతో కొలికిపూడి డెడ్ లైన్ పూర్తవనుండగా ఎమ్మెల్యే ఏం చేస్తారనే అంశంపై చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు కొలికిపూడి శ్రీనివాసరావు తీరుపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. రమేష్ రెడ్డి పైన చర్యలు తీసుకోకుంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని బెదిరించడాన్ని పార్టీ సీరియస్గా తీసుకుంది. దీంతో ఈ వ్యవహారం పైన ఎన్టీఆర్ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త సత్యనారాయణ రాజుతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నియోజకవర్గంలో గత 10 నెలలుగా చోటు చేసుకున్న సంఘటనలపై సమగ్ర నివేదిక తెప్పించుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దానిని పార్టీ అధినేత చంద్రబాబుకు సమర్పించారు. కొలికిపూడిపై ఎలాంటి చర్య తీసుకోవాలో చంద్రబాబు నిర్ణయానికి వదిలేశారు. దీంతో చంద్రబాబు ఇప్పుడు తీసుకునే నిర్ణయం పైన రాజకీయంగా ఉత్కంఠ కనిపిస్తోంది. అదే సమయంలో డెడ్ లైన్ పూర్తి కావడంతో కొలికిపూడి రాజీనామా చేస్తారా లేదా అనే చర్చగా మారింది. కొలికిపూడి రాజీనామా చేస్తే మరో నేతకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని పార్టీ భావిస్తోంది. రాజీనామా చేయకపోతే పార్టీ నిర్ణయం ఏంటనేది ఉగాది తరువాత ప్రకటించేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే కొలికిపూడి బహిరంగంగా పార్టీ నాయకత్వానికే అల్టిమేటం ఇవ్వడం పైన సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ప్రతికూల సంకేతాలు వెళతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కొలికిపూడి ఇచ్చిన గడువు ముగిసిన తరువాత 1-2 రోజులు వేచి చూసి నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.